గ్రేటర్ మేయర్ అవిశ్వాసంపై ఎపిసోడ్ లో కోరంపై ఊగిసలాట కొనసాగుతోంది. రెండు వర్గాలు బలంపై ధీమాగా ఉన్నాయి. ఈ రోజు ముగ్గురు వైసీపీ కార్పొరేటర్స్ జనసేనలో చేరారు. మ్యాజిక్ ఫిగర్ దాటి సంఖ్యాబలం తమకుందని కూటమి నేతలు అంటున్నారు. ఇటు అవిశ్వాసం వీగిపోయేలా చేసేంత బలం ఉందని వైసీపీ కూడా గట్టిగా చెబుతోంది. ఎల్లుండి అవిశ్వాసంపై ఓటింగ్ ఉంటుంది. మలేషియా క్యాంప్ నుంచి రేపు మధ్యాహ్నం విశాఖకు చేరుకుంటారు కూటమి కార్పొరేటర్స్. ఇటు వైసీపీ తమ కార్పొరేటర్స్ కి విప్ జారీ చేసింది. పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తోంది. అవసరమైతే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని భావిస్తోంది ఆ పార్టీ. రెటది గ్రేటర్ మేయర్ అవిశ్వాసంపై ఎపిసోడ్ లో ఊగిసలాట కొనసాగుతోంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యే కొద్దీ కూడా టెన్షన్ ఎక్కడా లేకుండా ధీమా వ్యక్తం చేస్తున్నాయి పార్టీలు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఏం జరగనుంది అసలు? మరికొద్ది గంటల్లోనే గ్రేటర్ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఓటింగ్ జరగనుండగా రాజకీయ పక్షాలు ధీమాతో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 74 ఉందో 74కు అటు ఇటుగా కూటమి, అదే అవిశ్వాసం వీగిపోవడానికి అవసరమైన సంఖ్యాబలం తమ వైపు ఉందన్న ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం ఎవరి వశం అవుతుందనే ఉత్కంఠ అయితే పెరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి 74 మ్యాజిక్ ఫిగర్కు దాటిపోయాం, మాకు కాన్ఫిడెంట్గా ఉన్నామని కూటమి చెప్తున్నా. అందుకు భిన్నమైన స్టేట్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేస్తుంది. ఈ క్రమంలోనే కీలకమైన నిర్ణయాన్ని వైసీపీ తీసుకుంది. తమ వర్గం కార్పొరేటర్లు ఎవరైతే 58 మంది వైసీపీ గుర్తుపై గెలిచారో వారందరికీ కూడా విప్ జారీ చేసింది. ఈ విప్పును ధిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పింది. విప్పును ధిక్కరించడం ద్వారా తమ పదవులను కోల్పోతారని కూడా కార్పొరేటర్లకు హెచ్చరికలు జారీ చేసింది. కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉంది. ఇక్కడ చాలా కీలకమైన అంశం ఒకటి దాగి ఉంది. రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ ఉండబోతున్నారు. జిల్లా కలెక్టర్ సమక్షంలోనే ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ధిక్కరించేవారు ఎవరైతే విప్పును ధిక్కరిస్తారో వారు నేరుగా కలెక్టర్ విట్నెస్ అవుతారు కనుక ఆయన నేరుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒక వారం రోజుల వ్యవధిలోనే వీరంతా కూడా డిస్క్వాలిఫై అయిపోతారు కాబట్టి అటువంటి రిస్క్ తీసుకోవద్దని 58 మంది కార్పొరేటర్లకు కూడా చెప్తోంది. పార్టీ విధానం ప్రకారం ఎవరు కూడా అవిశ్వాస తీర్మాన సమావేశానికి వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నారు కనుక దానికి కట్టుబడి ఉండాలని కూడా పార్టీ పెద్దల నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లిన పరిస్థితి ఉంది. సౌజన్య. రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది లైవ్.